హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ లా సెట్ పీజీఎల్ సెట్ 2024 అడ్మిషన్ సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. టీజీ లా సెట్ పీజీఎల్ సెట్ 2024 అడ్మిషన్ సంబంధించిన షెడ్యూల్ అనేది మనకి ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు స్క్రోలింగ్లో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 5th August 2024 అని చెప్పి స్క్రోలింగ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఈ స్క్రోలింగ్ యాక్చువల్ 5th August నుంచి మనకి రిజిస్ట్రేషన్ సంబంధించిన డేట్స్ షెడ్యూల్ లేదా విండో ఓపెన్ అవుతుంది. మరి ఆల్రెడీ ఈ షెడ్యూల్ డ్యూరేషన్ ఏంటి, షెడ్యూల్ అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి, షెడ్యూల్లో ఉన్న వేరియస్ స్టెప్స్ ఏంటి అనేది కూడా మొత్తం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూడాలంటే ముందుగా మనము లాసెట్ adm.tschhe.ac.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. లాసెట్ adm.tschhe.ac.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ ఈ లింక్ కూడా ఇచ్చాను. కావాలంటే మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకుని కూడా మీరు టీఎస్ లాసెట్ లేదా టీజీ లాసెట్ పీజీఎల్ సెట్ 2024 అడ్మిషన్స్ వెబ్ కౌన్సిలింగ్ సమాచారం మొత్తం కూడా ఇక్కడ వెబ్సైట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. వీడియో మొత్తం చూడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఈ సమాచారం అయినా చూసుకునైనా కూడా మీరు కావాలనుకుంటే ఈ లింక్ తర్వాత దీంట్లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి గో త్రూ అవ్వడానికి వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మరి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఇక్కడ మనకి క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేయగానే నోటిఫికేషన్ అనేది మనకి 24 జూలై 2024 రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ మనకి 5th August నుంచి 20th August వరకు కూడా మనం చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ దీంట్లో ఏముంటుంది, పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ ఆన్లైన్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఇక్కడ అప్లోడింగ్ స్కాన్ సర్టిఫికేట్స్ అని ఎందుకు అంటున్నారంటే మనకి ఇక్కడ వెరిఫికేషన్ అనేది మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ద్వారా ఆన్లైన్లో చేయడం జరుగుతుంది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్. కాబట్టి ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. స్కాన్ చేసుకొని మాత్రమే వాటిని అప్లోడ్ చేయాలి. అక్కడ అలా చేసుకోవడానికి మనకి 5th August నుంచి 20th August వరకు కూడా మనకి టైం ఫ్రేమ్ ఇచ్చారు లేదా టైం విండో ఇచ్చారు. అండ్ తర్వాత మనకి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ బై స్లాట్ బుకింగ్. ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఉన్నవాళ్ళు అంటే ఎన్సీసీ, క్యాబ్, పిహెచ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళు 7th August నుంచి 10th August వరకు కూడా మనకి పీజీఆర్ఆర్సిడిఈ పీజీఆర్ఆర్డిసిఈ అనే ఒక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక కాలేజ్ ఉంది. ఓకే, ఆ కాలేజ్లో వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా చేయించుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఎన్సీసీ, క్యాబ్, పిహెచ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళు పీజీఆర్ఆర్సిడిఈ దగ్గర వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ 5,07 అడ్రస్ దగ్గర వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 7th August నుంచి 10th August వరకు కూడా వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. దట్టు మనకి లాసెట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి, అలాగే పీజీఎల్ సెట్ రాసిన ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి, లాసెట్లో 3 years 5 years కోర్స్ ఉన్న వాళ్ళకి, పీజీ లాసెట్లో మనకి 2 years ఎల్ఎల్ఎం కోర్స్ చేసే వాళ్ళందరికీ కూడా సపరేట్ డేస్లో మనకి ఇక్కడ 7th August నుంచి 10th August వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది కూడా గుర్తు చేసుకోవాలి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఇలా డిస్ప్లే చేసిన లిస్ట్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి కూడా వాళ్ళు ఇనెలిజిబుల్గా డిక్లేర్ చేయబడితే లేదా ఆ ఎలిజిబిలిటీ లిస్ట్లో వాళ్ళ పేరు లేకపోతే కూడా మీరు కావాలనుకుంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా హెల్ప్ లైన్ సెంటర్స్కి ఓకే మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఎలిజిబిలిటీ అనేది మళ్ళీ మీరు నివృత్తి చేసుకోవచ్చు. అంటే మీరు ఎలిజిబుల్గా మీరు ట్రీట్ చేయబడవచ్చు. ఓకే, దానికి సంబంధించిన డేట్ వచ్చి 21st August 2024. ఓకే, ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ డిస్ప్లే చేసేది 21st August 2024 ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, తర్వాత మనకి ఇలా వచ్చిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్కి అక్కడ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 22nd 23rd ఈ 2 రోజులు టైం ఇచ్చారు. మరి ఇలా పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ మనకి 24th రోజున మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు 22nd రోజు పెట్టేసి మళ్ళీ మీరు ఒకవేళ ఆప్షన్స్ మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలనుకోండి ప్రయారిటీస్, అప్పుడు మీరు 24th August నాడు రీఅరేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డిస్ప్లే ది కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ద వెబ్సైట్. సో ఇక్కడ ప్రొవిజనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రొవిజనల్గా కాలేజ్ వైజ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఈ వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డే వచ్చి 27th August 2024. ఫైనల్గా మనకి రిపోర్టింగ్ ఎట్ కన్సర్న్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఫైనల్గా మనకి ఇక్కడ చెప్పుకున్న ఏవైతే సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసాం వాటన్నిటిని మళ్ళీ ఒకసారి ఒరిజినల్గా అలాటెడ్ కాలేజ్ మనకి ఏదైతే కాలేజ్ వచ్చిందో మనకి సీట్ అలాట్మెంట్ జరిగిన కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేస్తారు. దానికి సంబంధించిన డేస్ వచ్చి మనకి 28th August నుంచి 30th August అంటే 28, 29, 30 ఈ 3 రోజుల్లో మనకి ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్గా చేసి తర్వాత మనకి ఫైనల్గా సీట్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ అడ్మిషన్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అండి. ఓకే, ఈ అడ్మిషన్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం వెబ్సైట్కి వెళ్దాం. సో ఈ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూసుకోండి.
స్టెప్ 1 వచ్చి రిజిస్ట్రేషన్, పే ప్రాసెసింగ్ ఫీ. సెకండ్ స్టెప్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడింగ్. థర్డ్ స్టెప్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫోర్త్ స్టెప్ వచ్చి ఫిఫ్త్ స్టెప్ వచ్చి ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. సిక్స్త్ స్టెప్ మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత సెవెంత్ స్టెప్ పే ది ఫీ ఆన్లైన్ అండ్ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్. ఇది సెవెంత్ స్టెప్. రిపోర్ట్ టు ది అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. ఇది ఎయిత్ స్టెప్. నైన్త్ స్టెప్ వచ్చి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. అండ్ 10th స్టెప్ మనకి రిసీవ్ అలాట్మెంట్ ఆర్డర్. ఈ రిసీవ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కాలేజ్ లెవెల్లో మనకి ఫినిష్ చేయడం జరుగుతుంది. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర. సో రిసీవింగ్ ది అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. కాలేజ్లో ఉన్న ప్రిన్సిపాల్ లేదా ఎవరైనా కాలేజ్ అథారిటీస్ వాళ్ళు ఉంటారో అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసి ఫైనల్గా మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది కాలేజ్ లెవెల్లో ఇస్తారు. యూజువల్గా అయితే ఆన్లైన్ కౌన్సిలింగ్లో మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఆన్లైన్లోనే జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి కాలేజ్ లెవెల్లో వన్స్ మన ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మనం జెన్యూన్ క్యాండిడేట్ అనుకున్న తర్వాత మాత్రమే మనకి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. అలాగే దీనితోటే మనకి సీట్ అలాట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మరి ఈ సీట్ అలాట్మెంట్ స్టేజ్ వరకు రావాలంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ యూజర్ గైడ్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ యూజర్ గైడ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. సో యూజర్ గైడ్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక 11 pages ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. మనం ప్రజెంట్ ఇందాక చూసిన వెబ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అదే ఇక్కడ కనిపిస్తుంది హోమ్ పేజ్. సో ఈ లాసెట్ adm.tsch.ac.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ నేను ఎలాగో మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లింక్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్ హియర్ అనే స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ టీజీ లాసెట్ లేదా పీజీఎల్ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకు వచ్చిన ర్యాంక్ కూడా మనం ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అదే స్టెప్ 3. ఇక్కడ ఇచ్చిన స్క్రీన్లో మనకి హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్, టీజీ లాసెట్ లేదా పీజీఎల్ సెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు ఎంటర్ చేయాలి. తర్వాత మనం లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. మనకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. వన్స్ మనం లాగిన్ అనే బటన్, ఈ లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ పర్టికులర్ ఫార్మాట్లో స్కాన్ చేసి క్లియర్గా లెజిబుల్గా ఉన్నప్పుడు మాత్రమే వాటిని అప్లోడ్ చేయాలి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ లేదా సర్టిఫికేట్ ఇమేజ్ అనేది 100 KB కంటే ఎక్కువగా ఉండకూడదు. అండ్ లెస్ దెన్, ఓకే, మస్ట్ బీ గ్రేటర్ దెన్ 100 KB అండ్ లెస్ దెన్ 100 KB కంటే ఎక్కువ ఉండాలి. అలాగే 500 KB కంటే తక్కువ ఉండాలి. అలాగే మనకి పిక్సెల్ రిజల్యూషన్ కూడా ఇచ్చారు. 1500 పిక్సెల్స్ విడ్త్ అండ్ హైట్, మొత్తానికి ఇమేజ్ రిజల్యూషన్ అనేది 1500 పిక్సెల్స్ ఉండాలి. ఇంకా ఏవైనా అన్వాంటెడ్ స్పేసెస్ లేకపోతే అన్వాంటెడ్ థింగ్స్ ఏవైనా ఆ పర్టికులర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెంట ఉంటే కూడా వాటన్నిటి కూడా మనం క్రాప్ చేసి మాత్రమే అప్లోడ్ చేయాలి. అంటే నీట్గా పిక్చర్ అనేది క్లియర్గా ఉండేటట్టు ఉంచుకొని మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఇంకా ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఈ టీఎస్ లా సెట్ పీజీఎల్ సెట్ కోసం అంటే ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ మెమో లేదా ఈక్వలెంట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో లేదా ఈక్వలెంట్ సర్టిఫికేట్, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సపోజ్ మనము 5 years డ్యూరేషన్ కోర్స్ చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 3 years సంబంధించిన లా కోర్స్ చేయాలనుకుంటే డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ CMM అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఫర్ లా LLB 3 years కోర్స్ అండ్ 5 years ఫర్ 2 years LLM కోర్స్ ఇక్కడ. ఓకే, సో ఈ మొత్తానికి అయితే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ సర్టిఫికేట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో పీజీకి సంబంధించిన అయితే పీజీ, LLMకి సంబంధించి LLB 3 years కోర్స్ సంబంధించిన కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి. LLM వాళ్ళు LLBకి సంబంధించిన 3 years కోర్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ CMM ఇయర్ వై కోర్స్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ PC ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటారు. PC అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ OD అంటారు. సో ఇవన్నీ కూడా ఎవరికైతే అప్లికేబుల్ అవుతాయో దానికి తగ్గట్టుగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ LLB డిగ్రీ సర్టిఫికేట్ ఫర్ 2 years LLM కోర్సు, LLM కోర్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు LLB చేసి ఉండాలి కాబట్టి LLB డిగ్రీ సర్టిఫికేట్ వీళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పర్సూడ్ డిగ్రీ అవుట్ సైడ్ తెలంగాణ స్టేట్ ఆర్ ఓకే, ఎవరైనా కూడా తెలంగాణ స్టేట్ కాకుండా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్స్లో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈక్విలెన్స్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఈక్విలెన్స్ సర్టిఫికేట్ అనేది ఎనీ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ కెన్ గివ్. ఓకే, ఈక్విలెన్స్ సర్టిఫికేట్ అనేది తెలంగాణలో ఉన్న ఏ ఒక్క స్టేట్ నుంచి అయినా కూడా, తెలంగాణ స్టేట్లో ఉన్న ఏదైనా యూనివర్సిటీ నుంచి ఈక్విలెన్స్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డిగ్రీ కోర్స్ రికగ్నైజ్ కావాలి అంటే మనకి యూనివర్సిటీస్, తెలంగాణ యూనివర్సిటీస్ ఆఫర్ చేసే కోర్సు లేదా వాటికి సంబంధించిన కోర్సెస్ మాత్రమే లేదా సమానమైన అర్హతతో ఉన్న కోర్సెస్లో చేసిన వాళ్ళు మాత్రమే ఈ LLB కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు.
అండ్ నెక్స్ట్ మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికైనా అప్లికేబుల్ అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి అదర్ దాన్ తెలంగాణ ఏపీలో చదువుకున్న వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 5th క్లాస్ టు గ్రాడ్యుయేషన్. సో 5th క్లాస్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకి లోకల్ క్యాండిడేచర్ ఏయూ ఓయూ ఎస్వియూ డిసైడ్ చేయడానికి మనకు వస్తాయి బేసికల్లీ. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హు హావ్ ప్రైవేట్ స్టడీ వితౌట్ ఎనీ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ ఎడ్యుకేషన్. ఓకే, ఇలా ఎవరైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండవు. కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్ కోసం బోనఫైడ్ ఎందుకు బేసికల్లీ లోకల్ క్యాండిడేచర్ డిసైడ్ చేయడానికి, ఆ లోకల్ క్యాండిడేచర్ డిసైడ్ చేయడానికి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్గా చదువుకున్నారు కాబట్టి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫ్ ది ఐదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఇన్ తెలంగాణ. సో ఇది కూడా అవసరము. ఎవరికైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి 15% సీట్స్ రిజర్వ్స్ ఉంటాయి. సో 15% సీట్స్, ఈ 15% సీట్స్ రిజర్వ్ ఏవైతే ఉన్నాయో వాటిలో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అడ్మిషన్స్ పొందాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ 10 years డ్యూరేషన్ మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రిసైడ్ చేసినట్టు ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఇంకోటి రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ హూ హ్యాస్ రిసైడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years ఆఫ్ పీరియడ్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ది స్టేట్ ఆర్ ఐదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ హ్యావ్ రిసైడ్ ఇన్ ది స్టేట్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ది పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ది స్టేట్. సింపుల్గా చెప్పాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి నాన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్కి అవసరం అవుతుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 years వాళ్ళ పేరెంట్స్ రిసైడ్ చేసినట్టు, వాళ్ళ పేరెంట్స్ అంటే మదర్ కానీ తర్వాత ఫాదర్ కానీ మాత్రమే కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ 10 years వాళ్ళు తెలంగాణ ఏపీలో ఉంటూ ఈ పిల్లలు బయట చదువుకున్నారు కాబట్టి వీళ్ళకి 15% రిజర్వేషన్లో నాన్ లోకల్ సీట్స్కి సీట్ అలాట్మెంట్ కన్సిడర్ చేయాలంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్స్కి అవసరం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ of the state or central government, public sector corporations, local bodies, universities, quasi public institutions within the state at the time of applying for TG LASET, TS PG LSET. సో ఇది ఎవరికి ఎంప్లాయర్ సర్టిఫికేట్ వీళ్ళ పేరెంట్స్ వృత్తిరీత్యా లేదా జాబ్ చేస్తూ ప్రొఫెషనల్ రీత్యా వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ పిల్లలు వాళ్ళతో పాటు ఉన్నారు. మరి వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా వేరే వేరే ప్లేసెస్లో చదివి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా నాన్ లోకల్ అవుతారు. సో అలాంటి వాళ్ళకు కూడా మరి 15% సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్మిషన్స్ పొందాలి అంటే కూడా వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళ పేరెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ పీజీ లాసెట్ లేదా టీజీ లాసెట్ టీఎస్ పీజీ ఎల్సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన టైంలో వీళ్ళ పేరెంట్స్ ఇక్కడ పనిచేస్తూ ఉండాలి. అప్పుడు వీళ్ళకి మళ్ళీ నాన్ లోకల్ కోటాలో 15% సీట్స్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్స్లో చాలామంది ఈ పర్టికులర్ ప్రాబ్లం వల్లనే పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళందరి కోసం స్ట్రెస్ చేస్తున్నాను. ఈ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్స్ రూపంలో ఆయన అడగండి, మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఆ మొబైల్ నెంబర్ కాల్ చేసి అయినా కూడా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. సేమ్ అడ్మిషన్ ప్రాసెస్ అండి. మీరు డిప్లొమా నుంచి తీసుకుంటే పీజీ ప్రోగ్రామ్స్ అందరికీ కూడా ఈ నాన్ లోకల్ క్రైటీరియా సేమ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 10 years డ్యూరేషన్ బోనోఫైడ్స్ అన్నా ఉండాలి, పేరెంట్స్ బోనోఫైడ్స్ అన్నా ఉండాలి, పేరెంట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నా ఉండాలి, లేదా పేరెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నా ఉండాలి. ఒకవేళ పేరెంట్స్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఈ పర్టికులర్ పీరియడ్ ఏదైతే లాసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఎంప్లాయీస్గా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో పనిచేస్తూ ఉండాలి. సో ఈ పాయింట్ 9th పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు, అందుకనే నేను ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను. తర్వాత మీకు టీసీ కూడా అవసరం అవుతుందండి. లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇదేం లేదండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. ఈడబ్ల్యూఎస్లో మనకి ఎందుకు అవసరం అవుతుందో ఓసీ క్యాండిడేట్స్కి 10% రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పి ఒక గవర్నమెంట్ రూల్ జీవో ఉంది. ఆ జీవో ప్రకారం మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలనుకుంటే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఇయర్లో 2024 April 1 తర్వాత ఇష్యూ చేయబడిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే మీకు ఇక్కడ కన్సిడర్ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది, ఆ సర్టిఫికేట్ కూడా కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ షోయింగ్ ది ఇమేజ్ ఆఫ్ శాంపుల్ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్కాన్ కాపీస్ ఈస్ డిస్ప్లేడ్. సో 5th స్టెప్లో మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ సర్టిఫికేట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం అప్లోడ్ చేయాలి. కరెక్ట్ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది, క్లియర్ అండ్ విజిబుల్, కరెక్ట్గా ఉంది ఇక్కడ. ఓకే, ఇన్కరెక్ట్ సర్టిఫికేట్స్కి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ స్పేస్, చాలా వైట్ స్పేస్ ఉంది. ఇమేజ్ ఏమో చాలా చిన్నగా ఉంది, మిగతాదంతా వైట్ స్పేస్ ఉంది. బ్లర్ ఇమేజ్ మొత్తం ఆక్యుపై అయింది కానీ బ్లర్డ్గా ఉంది. అండ్ నెక్స్ట్ అన్వాంటెడ్ స్పేస్ ఇన్ ద ఇమేజ్, ఇక్కడ చూడండి ఈ పైన అన్వాంటెడ్ స్పేస్ ఉంది, ఇలా ఉండకూడదు. ఓకే, సర్టిఫికేట్స్
ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే వాటన్నిటిని కూడా అప్లోడ్ చేస్తూ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం చదువుకున్న తర్వాత వాటన్నిటిని అర్థం చేసుకున్నాం అని చెప్పి మనం యాక్సెప్ట్ అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెరిఫై ఆర్ ఫిల్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ది రిజిస్ట్రేషన్ ఫామ్. బీ కేర్ఫుల్ వైల్ ఎంటరింగ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ కరెక్ట్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ గివెన్. క్లిక్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్. ఓకే, ఇక్కడ ఏదైతే రిజిస్టర్ హియర్ అని ఫస్ట్ స్టెప్లో రిజిస్టర్ ఉంది, తర్వాత పే ఫీ ఉంది, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, లోకల్ ఏరియాస్, కేటగిరీ, మైనారిటీ, అదర్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ఫస్ట్ రిజిస్టర్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ రిజిస్టర్ సెక్షన్కు మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అయినక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, పేరెంటల్ ఇన్కమ్, ఫర్ ఫీ రీఇంబర్స్మెంట్, మైనారిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, లోకల్ ఏరియా, రీజన్, వాట్ ఈజ్ లోకల్ ఏరియా. ఇక్కడ కావాలనుకుంటే మీరు దీన్ని క్లిక్ చేస్తే లోకల్ ఏరియా ఏందనే చెప్తారు. లోకల్ ఏరియా అనేది ఏం లేదు, మీరు మెజారిటీ పీరియడ్ లాస్ట్ 7 yearsలో ఎక్కువ చదువుకుని ఉంటే ఎక్కువగా ఎక్కడ చదువుకుని ఉంటే అది మీ లోకల్ ఏరియా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ క్రియేట్ లాగిన్ పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. దాని తర్వాత కేటగిరీ, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ క్రియేట్ లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు కూడా సేమ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ ఈ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం చూడండి ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్ని ఇలా కనిపిస్తున్నాయి. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ అయితే ఇలా ఉన్నాయి బ్లాంక్స్. ఓకే, మనకి టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి, వాటిలో ఎంటర్ చేసాం మ్యాటర్ అంతా. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఇలా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి కనిపిస్తాయి. వాటన్నిటిని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసాం కాబట్టి ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. యూ విల్ రిసీవ్ అన్ ఓటీపీ ఆన్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, రెండింటికి కూడా వస్తుంది ఆ డీటెయిల్స్. ఎంటర్ ది ఓటీపీ సెండ్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా ఎంటర్ ఓటీపీ విచ్ ఈస్ సెండ్ టు యువర్ మొబైల్ ఫోన్ అండ్ యువర్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, అలాగే ఈమెయిల్ ఐడి కూడా కనిపిస్తుంది. మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ రెండు కూడా ఎంటర్ చేసేసి వెరిఫై అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై అని క్లిక్ చేయాలి అంటే మనకు ఓటీపీ రావాలి. ఒకవేళ ఓటీపీ రాకపోతే కావాల్సిన అంటే మనం రీసెండ్ ఓటీపీ అని కూడా క్లిక్ చేయవచ్చు. ఓకే, వన్స్ మనం ఈ రెండు ఎంటర్ చేసేసి వెరిఫై అని క్లిక్ చేయగానే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఆఫ్ ఓటీపీ యు ఆర్ రీడైరెక్టెడ్ టు ది పేమెంట్ పేజ్ వేర్ ది రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీ హ్యాస్ టు బి పేడ్. మనం ఇక్కడ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ పే చేయాల్సిన పేజ్ అనేది నెక్స్ట్ పేజ్లో వస్తుంది మనకి. క్లిక్ ఆన్ ది పే నౌ బటన్. యు ఆర్ రీడైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే పేజ్ టు కంప్లీట్ ది పేమెంట్ ప్రాసెస్. ప్లీజ్ నోట్ డౌన్ ది పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్. సో ఇక్కడ మనం పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి నోట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మధ్యలో మనకి పేమెంట్ మధ్యలోనే ఆగిపోతే కూడా మనకి ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి తోటి లేదా పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి తోటి మళ్ళీ కావాలనుకుంటే మనం హెల్ప్ లైన్ సెంటర్ లేదా వెరిఫికేషన్ సెంటర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. మనం ఆల్రెడీ పేమెంట్ చేసుకున్నాం కాబట్టి కావాలంటే ఆ పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ మనం పే ఫీ సెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకి నోట్ డౌన్ ది పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ అని ఇచ్చిండు. హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, కేటగిరీ, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి, ఫీ టు బి పేడ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పే నో బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే నో బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ వచ్చి కంప్లీట్ ది పేమెంట్ ప్రాసెస్ బై సెలెక్టింగ్ వేరియస్ ఆప్షన్స్ ప్రొవైడెడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఈజ్ డిస్ప్లేడ్. ఓకే, సో ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ప్లస్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, యూపీఐ, వీటిలో ఏ ఒక్క మోడ్ తోటైనా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, పే బై క్రెడిట్ కార్డు అనేది ఇక్కడ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ కార్డ్ నెంబరు, ఎక్స్పైరేషన్ డేట్, తర్వాత ఈ సివివి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతున్నాడు. ఇక్కడ పేమెంట్ అమౌంట్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడైతే మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. కార్డ్ హోల్డర్ నేమ్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఓకే, ప్లీజ్ వెయిట్ టిల్ యూ సీ ఏ పే షోయింగ్ యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. క్లిక్ హియర్ టు కంటిన్యూ లింక్ టు మూవ్ టు ద నెక్స్ట్ పేజ్. ఓకే, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది కనిపించాలి. కనిపించిన తర్వాత మనం క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సి 10th ఈక్వలెంట్ అలాంగ్ విత్ ద ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ అప్లోడ్ ది స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అండ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికేట్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఇఫ్ ది ఇమేజ్ ఈజ్ ప్రాపర్లీ అప్లోడ్ అండ్ సీన్ ఇన్ ద ప్రివ్యూ. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందా చెప్పుకున్న ఏవైతే సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి కూడా అవన్నీ కూడా ఒక్కొక్కటి డీటెయిల్స్తో పాటు ఎంటర్ చేస్తూ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, సర్టిఫికేట్ నెంబర్, ప్లేస్ ఆఫ్ స్టడీ. సర్టిఫికేట్ నెంబర్ అంటే ప్రతి ఒక్క పర్టికులర్ సర్టిఫికేట్ కూడా మనకు ఒక నెంబర్ వస్తుందండి. పైన టాప్లో కనిపిస్తుంది. సర్టిఫికేట్ పైన మనకి మెమో నెంబర్ కనిపిస్తుంది. ఆ మెమో నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, సర్టిఫికేట్ నెంబరు, ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్లో చదివితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. ఈ సర్టిఫికేట్ అప్లోడ్ స్టడీ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ వరకు చదివారు కాబట్టి ఆ స్టడీ సర్టిఫికేట్ లేదా బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అండ్ మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాలి ఈ సర్టిఫికేట్స్ అనేవి అన్నీ కూడా 100 KB కంటే ఎక్కువ ఉండాలి, అలాగే 500 KB కంటే తక్కువ సైజులో ఉండాలి. అండ్ జేపీజీ ఫార్మాట్లోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, క్లియర్గా ఉండాలి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శాంపుల్ ఇమేజెస్ ఎలా ఉండాలో. సో తర్వాత మనం ఇక్కడ సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికేట్ అంటే మేము ఇక్కడేమో బోనోఫైడ్ సర్టిఫికేట్ అంటే మీరు అప్ టు 5th నుంచి 10th వరకు మీరు ఏదైతే స్కూల్స్లో చదివారో ఆ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కన్సాలిడేట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇక్కడ ఇంటర్మీడియట్ మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ కూడా మనం అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, సర్టిఫికేట్ నెంబర్, ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ. అండ్ ఇంటర్మీడియట్ ఇక్కడ మనకి ఒకటి కంటే ఎక్కువ కాలేజెస్లో చదువుంటే ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర, సెకండ్ ఇయర్ ఒక దగ్గర చదువుకుంటే అక్కడ మరి రెండు కాలేజెస్లో చదివినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని కాలేజెస్లో చదివారనేది కూడా ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు డిపెండింగ్ ఆన్ యువర్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ దట్ యూ స్టడీడ్ యూ హావ్ టు సెలెక్ట్ ఐదర్ 1 or 2. ఓకే, దాని తర్వాత 1 సర్టిఫికేట్ ఒకవేళ ఒకటే కాలేజీలో చదువుకుని ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీ దగ్గర ఒకటే బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని మాత్రమే అప్లోడ్ చేయాలి. ఓకే, రెండు కాలేజెస్లో చదువుకుని ఉంటే 2 కాలేజెస్ సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనకి చూడండి నెక్స్ట్ స్టెప్లో మనం క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, సెక్యూర్డ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్. ఇక్కడ మనకి మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ వచ్చాయి, మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ మనకి టోటల్గా. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకి మ్యాక్సిమం మార్క్స్ 1000 అనుకోండి, మనకి 850 మార్క్స్ వస్తే సెక్యూర్డ్ మార్క్స్ వచ్చి 850 అవుతాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 1000. ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత మీరు డిగ్రీ ఏ బోర్డు లేదా ఏ యూనివర్సిటీ నుంచి చదివారో అక్కడ యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇయర్ ఆఫ్ పాస్. ఓకే, మీరు మీ డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడ అడుగుతున్నారు. క్వాలిఫైయింగ్ డిగ్రీ నేమ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, బీఆర్కి బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ. ఇలా మన డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ స్పెషలైజేషన్, మీ స్పెషలైజేషన్ ఏంటి, డిగ్రీలో మీరు బీజెడ్సీ చేశారా, ఎంపీసీ చేశారా, ఎంపీసీఎస్ చేశారా, లేదా ఎంపీ స్టాట్స్ చేశారా, ఇలా ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ టైప్ ఆఫ్ స్టడీ. ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే మీరు ఏ ప్లేస్లో చదివారు, మీ కాలేజ్ ఎక్కడ ఉంది దాన్ని ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ స్టడీ అంటే రెగ్యులరా ప్రైవేట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ హౌ మెనీ కాలేజ్ డిడ్ యూ స్టడీ యువర్ డిగ్రీ, ఎన్ని కాలేజెస్లో చదివారు, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది కూడా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఒకటే కాలేజీలో చదువుకుని ఉంటే సింగిల్గా ఒకటే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబరు, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అంటున్నాడు, దాని సర్టిఫికేట్కి సంబంధించిన పిక్చర్ కూడా అప్లోడ్ చేయాలి. టీసీ సర్టిఫికేట్ నెంబరు, తర్వాత మనకి టీసీ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి. అలాగే డూ యూ హ్యావ్ కన్సల్టేట్ మార్క్స్ మెమో. కన్సల్టేట్ మార్క్స్ మెమో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉందనుకోండి, కన్సల్టేట్ మార్క్స్ మెమో మీకు ఫైనల్గా వస్తే ఆ ఫైనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మొత్తం కూడా దాంట్లోనే ఉంటుంది, లేదంటే ఇండివిజువల్ మెమోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, డూ యూ హ్యావ్ అంటే ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ని బట్టి మీరు కన్సల్టేట్ మార్క్స్ మెమో నెంబర్ ఎంటర్ చేయొచ్చు ఎస్ అయితే, లేదంటే నో అయితే ఇండివిజువల్ సెమిస్టర్ లేదా ఇయర్స్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ కన్సల్టేట్ మెమో కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఒకవేళ మీరు చదివిన డిగ్రీ కోర్సులో సెమిస్టర్ సిస్టమ్ ఉంటే సెమిస్టర్ బై సెమిస్టర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు, 14th స్టెప్ అది. ఓకే, సో ఇక్కడ ఇండివిజువల్ సెమిస్టర్ మెమోస్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. యాడ్ ఇండివిజువల్ మెమో సెమిస్టర్ మెమో సర్టిఫికేట్స్ టు ది బిలో లిస్ట్. నేమ్ ఆఫ్ ది సర్టిఫికేట్, అప్లోడ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ రెగ్యులర్ ఇలా టైప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ రెగ్యులర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ రెగ్యులర్, సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ రెగ్యులర్, సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ రెగ్యులర్, ఇలా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మ్యాటర్ ఎంటర్ చేయాలి, ఆ పర్టికులర్ సర్టిఫికేట్ ఏది అనేది, దాని తర్వాత ఆ పర్టికులర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత దీని ఒక్కదాన్ని లిస్ట్కి యాడ్ చేయాలి. ఇలా లిస్ట్ బై లిస్ట్ మనం అన్ని సర్టిఫికేట్స్ మెమోస్ ఇండివిజువల్ సెమిస్టర్ మెమోస్ అన్నీ కూడా ఒక లిస్ట్కి యాడ్ చేసుకుని ఫైనల్గా ఈ లిస్ట్ మొత్తాన్ని కూడా మనము ఒరిజినల్గా ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్కి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా అప్లోడ్ చేశారు. ఇక్కడ చూడండి 1 1 2 2 3 2 ఇలా ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సీరియల్ నెంబర్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, తర్వాత సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ థర్డ్ సెకండ్ సెమిస్టర్, అలా. ఓకే, ఎలా ఉంటే అలా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి, సరిపోతుంది. మీ సెమిస్టర్ మెన్షన్ చేసిన దాని ప్రకారం మీ సర్టిఫికేట్లో ఉన్నట్టు మీరు ఇక్కడ వాటన్నింటినీ కూడా లిస్ట్కి యాడ్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇండివిజువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా సెమిస్టర్ బై సెమిస్టర్ అప్లోడ్ చేయాలి. ఎప్పుడు మీ దగ్గర కన్సాలిడేట్ మార్క్స్ మెమో ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, కన్సాలిడేట్ మార్క్స్ మెమో లేనప్పుడు మీరు ఇండివిజువల్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ అన్ని కూడా లిస్ట్కి యాడ్ చేసి దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సోషల్ కేటగిరీ అంటే క్యాస్ట్. ఓకే, దాని తర్వాత ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి ఎవరికైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్, ఓకే ఎస్ ఆర్ నో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇందాకైతే ఇక్కడ సోషల్ కేటగిరీ సెలెక్ట్ చేసాము, తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేసాము. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎస్ అని పెట్టేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు. మైనారిటీ కేటగిరీ ఉన్న వాళ్ళైతే మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ మైనారిటీ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే మీరు 10th క్లాస్ టీసీ మీద మీ రిలీజన్తో పాటు మీ మైనారిటీ స్టేటస్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి 10th క్లాస్ టీసీ మీరు అప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు 10th క్లాస్లో ఏదైతే స్కూల్లో చదివారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా మనకి ఇక్కడ యానెక్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ యానెక్సర్ ప్రొఫార్మా ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఐ బిలాంగ్ టు మైనారిటీయా నాన్ మైనారిటీ, మైనారిటీ అయితే మనకి అదర్ దాన్ హిందూస్ అందరు కూడా మైనారిటీ అవుతారు కాబట్టి ఇక్కడ మైనారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. డూ యూ హ్యావ్ క్యాప్, ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, వీటిలో ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్ పెట్టేయండి, నో అయితే నో పెట్టేయండి. నో పెట్టినప్పుడు మనకి ఇవన్నీ కూడా డిజేబుల్ అయిపోతాయి. ఎస్ పెడితే మాత్రం ఇక్కడ మనకి టిక్ మార్క్ వచ్చింది. క్యాప్, ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్ వీటిలో ఏది అప్లికేబుల్ అయితే దాన్ని మీరు టిక్ మార్క్ పెట్టేసి ఆ పర్టికులర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ పెట్టేసి క్యాప్, ఎన్సీసీ అని టిక్ మార్క్ పెట్టాడు. ఇక్కడ మనకి క్యాప్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఉంది. అపెండిక్స్ ఏ, అపెండిక్స్ బి రెండు కూడా మనం ఫిల్అప్ చేయించాల్సి ఉంటుంది. క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, వాటికి సంబంధించిన ప్రొఫార్మాస్ అపెండిక్స్ ఏ, అపెండిక్స్ బి డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు మీ క్యాప్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్కి సంబంధించిన అథారిటీస్ ఉంటారు. మీరు ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఆ డిపార్ట్మెంట్లో మీకు నోడల్ ఆఫీసర్స్ ఉంటారు, సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీస్ ఉంటారు. వాళ్ళతోటి ఈ సర్టిఫికేట్స్ అనేవి ఫిల్అప్ చేసి వాటిని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎన్సీసీ మనకి డైరెక్టరేట్ వాళ్ళు ఇష్యూ చేసింది ఉంటుంది. ఓకే డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ మనకి డైరెక్టరేట్ తెలంగాణ ఏపీకి సంబంధించి ఏపీ అండ్ టీఎస్ డైరెక్టరేట్ ఉంటుంది. వాళ్ళు ఇష్యూ చేసిన ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ మళ్ళీ అప్లోడ్ బటన్ క్లిక్ చేయాలి. అప్లోడ్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి మెన్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే మనకి 1 జనవరి 2024 తర్వాత ఇష్యూ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ తెలంగాణ వాళ్ళకైతే అప్లికేబుల్. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 4 years వ్యాలిడిటీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి లాస్ట్ 4 yearsలో మనకి వ్యాలిడిటీ ఉన్నట్టుగా ఆ పర్టికులర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాటిని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే అలాగే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఏవి కూడా మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవి లేకపోతే మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే అడ్మిషన్ టైంలో మాత్రం మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కాలేజీలో చూపించాల్సి ఉంటుంది. లాస్ట్ స్టెప్లో మనకి సీట్ అలాట్మెంట్ ఫైనల్గా కంప్లీట్ అయ్యేది కాలేజీలో కాబట్టి కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే మన ప్రొవిజనల్ లిస్ట్ నుంచి మనం ఫైనల్గా కన్ఫర్మ్డ్ అడ్మిషన్ తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫైనల్ కాలేజీలో వెరిఫికేషన్ మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ అవసరం, గుర్తుపెట్టుకోండి. ఓకే ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ విల్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. నేను చెప్పిన 20 పాయింట్ ఇందా చెప్పిందే ఇక్కడ మనకి బోల్డ్ కలర్లో ఇచ్చారు, అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత అదర్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అదర్ డీటెయిల్స్లో పేరెంటల్ ఇన్కమ్ ఫర్ ఫీ రీఇంబర్స్మెంట్ బిలో 1 lakh 1.2 1 to 150 లేకపోతే బిలో 2 lakhs ఇలా ఉంటాయి రేంజెస్. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు అండ్ కస్టోడియన్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సెల్ఫ్ డిక్లరేషన్ ఇప్పుడు దాకా మనం ఏదైతే డేటా అంతా ఫిల్అప్ చేసామో ఆ డేటా అంతా కూడా కరెక్ట్గా ఉంది. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకి అడ్మిషన్ వచ్చిన తర్వాత కూడా మిస్టేక్స్ ఫైండ్ అయితే ఫైనల్గా మనకి అడ్మిషన్ వచ్చినా కూడా మన అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ డేటా మనం ఏదైతే ఫిల్అప్ చేసామో అంతా ఒరిజినల్ డేటా, డమ్మీ డేటా లేదా రాంగ్ డేటా, మిస్లీడింగ్ డేటా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదని చెప్పి మనం ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా చదువుకోండి. అండర్స్టాండ్ దట్ ఫర్నిషింగ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వుడ్ రీఎండర్ మై అడ్మిషన్ నల్ అండ్ వాయిడ్ అంటే అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి మనం ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ ది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫైనల్గా ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ సబ్మిట్ చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది. వన్స్ మనకి ఈ సర్టిఫికేట్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో ఇవన్నిటి కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీకు కాల్ చేస్తారు. మీ నెంబర్ జాగ్రత్తగా ఇవ్వాలి, ఎందుకంటే మీరు నెంబర్ రీచ్ కాకపోతే మీ సర్టిఫికేట్స్ కరెక్ట్గా వెరిఫికేషన్ కావు, అలాగే మీ క్యాండిడేచర్ రిజెక్ట్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వన్స్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫైడ్ అని చూపిస్తుందండి. అలా వెరిఫైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మనకి అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. ఈ అప్రూవ్డ్ స్టేటస్కి మనకి ఎప్పటికైతే వస్తుందో అప్పటికి మనకి ఫైనల్గా వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఇలా మనము ఈ టీఎస్ లాసెట్ లేదా పీజీఎల్సెట్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే ప్రాసెసింగ్ ఫీ చేయాల్సి ఉంటుంది, అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.